సార్ హైడ్రా మరి చెరువుల్ని ఆక్రమించి కట్టిన కట్టడాలన్నిటిని కూల్చివేస్తూ వస్తుంది సార్. అయితే మొదట్లో దీనికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ అయితే లభించింది సార్. కానీ పోను పోను దీనిపైన వ్యతిరేకత స్టార్ట్ అయింది సార్. నిన్న సామాన్యుల ఇల్లు కూల్చేశారని చెప్పేసి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు. పెట్రోల్ పోసుకొని మరి తగలబెట్టేసుకుంటాం అన్నట్టుగా చేశారు సార్. చాలా మంది ఏడ్చేశారు కూడా. మరెందుకు దీనిపైన ఈ రకమైన వ్యతిరేకత వస్తుంది? హైడ్రా పైన ఎంటర్ ఇప్పుడేం చెప్తారు సార్? సామాన్యుల ఇల్లు కూల్చడం పైన మీ ఒపీనియన్ ఏంటి? నిన్న మొన్న వినాయక చవితి రోజు మాదాపూర్‌లో సున్నం చెరువు ఆక్యుపేషన్ ఎఫ్‌టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆక్యుపేషన్, తర్వాత బఫర్ జోన్ ఆక్యుపేషన్ పేరుతో కొన్ని కూలగొట్టారు. అట్లాగే అమీన్‌పూర్‌లో కూడా కొన్ని కూలగొట్టారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్‌టిఎల్ అండ్ బఫర్ జోన్‌లో ఉన్న ఇండ్లను కూలగొట్టారు. ప్రధానంగా ఏందంటే లక్ష్మీ శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన 13 విల్లాల్ని కూలగొట్టారు. ఆ తర్వాత డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న కొన్ని బిల్డింగుల్ని కూలగొట్టారు. అట్లాగే అమీన్‌పూర్ దగ్గర పెద్ద చెరువు ఉంది సంగారెడ్డి జిల్లాలో. ఆ పెద్ద చెరువు దగ్గర సర్వే నంబర్లు 323, 324, 329లో ఉంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఈయన గతం పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇంతకుముందు. ఆయనకు సంబంధించిన బిల్డింగుల్ని కూలగొట్టారు. సో వినాయక చవితి రోజు ఒకవైపేమో పెద్దవాళ్ళు కూడా కూలగొట్టారు, రెండో వైపు పేదవాళ్ళ షెడ్లు కూలగొట్టారు. దాదాపు ఈ అమీన్‌పూర్ పరిధి కావచ్చు, లేకపోతే మాదాపూర్‌లో ఉండే సున్నం చెరువు దగ్గర కావచ్చు, దుండిగల్లో మల్లంపేట కత్వా చెరువు దగ్గర కావచ్చు, ఇక్కడంతా కూడా కలిపి దాదాపు 40-50 చిన్న చిన్న షెడ్లేసుకొని పేదలు ఉంటున్నారు అక్కడ. సో వాళ్ళు కూలగొట్టేసరికి ఒక మహిళ, ఇంకొక అతను మగవాడు, ఇద్దరు కిరోసిన్ పోసి మేము చచ్చిపోతాము, ఎందుకంటే 30 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము, మా ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోయి ఉండాలి, అసలే వర్షం పడుతుంది, పిల్లా జల్లా తీసుకొని మేము ఎక్కడ బతకాలి అని వాళ్ళు ఏడుస్తూ మేము చచ్చిపోవడమే బెటర్ అని కిరోసిన్ పోసుకున్నారు. తీవ్రమైన ఆందోళనకి దిగారు. సో దీనికి పోలీసులను పిలిపించి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించిన సంఘటనలంతా కూడా విజువల్స్ చూసాము. మామూలుగా రంగనాథ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ మేము ప్రధానంగా పెద్దవాళ్ళ జోలికి వెళ్తాం తప్ప పేదల జోలికి వెళ్ళము, మిడిల్ క్లాస్ జోలికి వెళ్ళమని క్లియర్గా చెప్పాడు రంగనాథ్. ఏవి రంగనాథ్ అనేక ఇంటర్వ్యూల్లో, టీవీ ఇంటర్వ్యూల్లో కూడా ఇదే ప్రశ్న అందరూ ఆయన అడిగారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఎవరో బిల్డరు చేసి డెవలప్ చేసి అమ్మేసి ఉంటాడు, వాళ్ళు తెలియక మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుంటారు, మీరెళ్ళి ఇప్పుడు కూలగొడితే వాళ్ళు వాళ్ళకి నష్టం ఎవరు ఇస్తారు? తప్పు చేసింది ఇక్కడ బిల్డరు, తప్పు చేసింది ప్రభుత్వ అధికారులు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, బిల్డర్ కట్టాడు, వీళ్ళకి తెలియక చాలా మంది వెళ్ళి చేరిపోయారు. ఎఫ్‌టిఎల్ ఎక్కడుందో, బఫర్ జోన్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? చెరువే అక్కడ కనబడదు. చెరువే కనబడినప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉంది, దీనికి ఒక ఎఫ్‌టిఎల్ ఉంది, దీనికి ఒక బఫర్ జోన్ ఉందనేది ఎలా తెలుస్తుంది? సో ప్రభుత్వం చేసే తప్పులు, బిల్డర్ చేసే తప్పులకి వీళ్ళెందుకు బాధ్యత వహించాలి, వీళ్ళెందుకు సఫర్ కావాలి అనే ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నాడంటే, మేము పేదల జోలికి మధ్య తరగతి వాళ్ళ జోలికి వెళ్ళము, ప్రధానంగా ఎవరైతే పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేశారో వాళ్ళ జోలికి వెళ్తామని కూడా ఆయన చెప్పాడు. కానీ ఆచరణలో అది కనపడట్లేదు. చాలా చోట్ల మిడిల్ క్లాస్ వాళ్ళవి, పేదలవి కొట్టేస్తూ ఉన్నారు. సడన్గా రావడం, నోటీసులు ఉండవు, వాళ్ళకి టైం ఇవ్వరు, వాళ్ళు ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళడానికి. సడన్గా వచ్చి ఒక అర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటికి పంపించేసి ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ సర్వస్వం నాశనం అయిపోతుంది కదా, వాళ్ళు ఎలా బతకాలి, ఎక్కడ బతకాలి? సో ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా అయిపోయింది. హైడ్రా నువ్వు అన్నట్టు బిగినింగ్లో మంచి పేరు వచ్చింది, ఎందుకంటే నాగార్జున కన్వెన్షన్ కొట్టడం, పెద్ద పెద్దోళ్ళ బిల్డింగ్లు కొట్టడం, ఇదేదో బాగానే ఉంది. చెరువులు దాదాపు 180 చెరువులు ఉంటే అందులో 130 చెరువులను ఆక్యుపై చేసుకునేసి కట్టేశారు. సో చెరువులను కానీ క్లియర్గా విడిపించగలిగితే ఈ వరదలు అనేది హైదరాబాద్కి రావు. ఎక్కడెక్కడ వాటర్ ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతుంది, కాలువలు క్లీన్గా ఉంటే కాలువల ద్వారా వెళ్ళిపోతాయి. సో జనావాసాలకి వరద బెడ తప్పుతుందని అందరూ సంతోషించారు. రేవంత్ రెడ్డికి అభినందనలు వచ్చాయి. ఈవెన్ చంద్రబాబు కూడా ఇదే కాన్సెప్ట్ని అక్కడ కూడా ప్రవేశపెడదామని ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు.
ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది హైడ్రా అనేది. కానీ ఆచరణలు వచ్చేసరికి మళ్ళీ అవే జరుగుతుంది. దీంతో నిన్న మళ్ళీ ఏవి రంగనాథ్ ఒక మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే ఫస్ట్‌లేమో మిడిల్ క్లాస్ కూలగొట్టము అన్నాడు. ఇప్పుడేమో మాట మారుస్తున్నాడంటే పాతవి కూలగొట్టము, కొత్తవి మాత్రం కూలగొడతాం. కొత్తవి మాత్రం ఎలా కూలగొడతారు? కొత్తవైనా వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బిల్డర్ బిల్డర్‌కి డబ్బులిచ్చి వీళ్ళు కొనేసుకొని ఉంటారు. కొనేసుకొని నిర్మాణాలు చేసుకుంటుంటారు. దాన్ని కూలగొట్టేస్తే వాళ్ళ దానికి పెట్టిన ఇన్వెస్ట్‌మెంటు పాపం వాళ్ళు జీవితాంతం కూడబెట్టుకొని ఉన్నది ప్లస్ అప్పులు చేసి బ్యాంక్ లోన్‌లు తీసుకొని ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళది నువ్వు సడన్‌గా ఎళ్లి కూలగొట్టేస్తే ప్రాబ్లమ్ వాళ్ళకి ఎట్లా బతకాలి? ఇది రంగనాథ్ గాని, రేవంత్ రెడ్డి గాని ఆలోచించాలి. వాళ్ళకే ఇది ప్రాబ్లమ్ అవుతుంది. యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి గోల్ ఏంటి? హైడ్రా పెట్టడం వెనక హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అవకాశాన్ని పెంచాలి. పెంచాలంటే హైదరాబాద్‌ని బీఆర్ఎస్ కంటే తాను బాగా డెవలప్ చేస్తున్నాడు చూపించాలి. అందుకని ఫోర్త్ సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాడు. హైదరాబాద్‌ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నాడు. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమంటే హైదరాబాద్ అంటేనే విపరీతంగా కొద్దిగా వర్షం పడినా కూడా రోడ్లకి ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఈ చెరువుల్ని విముక్తి చేయాలి, కాలువల్ని విముక్తి చేయాలన్న కాన్సెప్ట్‌తో రేవంత్ రెడ్డి ఈ హైడ్రా కాన్సెప్ట్‌ని జీవో ద్వారా 2 నెలలకు ముందు తీసుకొచ్చారు. సో అది ఆయనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. మంచిదే. కానీ ఇప్పుడు ఈ పేదల మీదకి, మధ్య తరగతి మీదకి బుల్డోజర్లు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రేవంత్ రెడ్డికి కూడా నెగెటివ్ అయిపోతుంది. ఆల్రెడీ అన్ని పొలిటికల్ పార్టీలు రేవంత్ రెడ్డికి యాంటీ అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కాంగ్రెస్‌లో కూడా పల్లం రాజు లాంటి వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన బంధువులు, వాళ్ళ బ్రదర్‌ది వీళ్ళవన్నీ కూలగొట్టారు. ఆల్రెడీ దానం నాగేంద్ర అనుచరుడిది కూలగొట్టారు. ఇలాగ జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చేస్తున్నారు. సో దీనివల్ల ఆయనకి ప్రజల్లో మంచి పేరు వచ్చింది. పొలిటికల్ పార్టీలన్నీ కూడా యాంటీ అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రజల మంచి పేరు కూడా పోతూ ఉంది వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల. ఎందుకని ముందు నుంచి చెప్తున్నా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఉన్నట్టు కనబడట్లేదు. అంటే ఈ చెరువుల్ని ముందు విముక్తి చేయాలి. ముందు పెద్దవాళ్ళవి టార్గెట్ చేసి తర్వాత ఎడ్యుకేట్ చేసి కింది స్థాయికి వెళ్దాము. వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ చూపించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఈ 30 షెడ్యూల్ మేము 20 ఏళ్లుగా 30 ఏళ్లుగా ఉన్నాం ఇక్కడ. సడన్‌గా వచ్చి ఇప్పుడు కూలగొట్టేస్తే మేము ఎక్కడికి పోవాలని అడుగుతున్నారు. రంగనాథ్ ఏమో నిర్మాణాల్లో ఉన్నవి మాత్రమే చేస్తున్నాము. ఆల్రెడీ నిర్మాణాలు అయిన వాటి జోలికెళ్ళట్లేదు అంటున్నారు. మరి ప్రజలు చెప్తున్నారు 30 ఏళ్లుగా మేము ఉన్నామని. సో ఈ పాతవే కదా! మరి రంగనాథ్ దీనికి సమాధానం ఇవ్వట్లేదు. సో రెండోది వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఇప్పటివరకు ఏమీ చర్య తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. సో ఇది అందువల్ల ఏదైనా కూడా బిగినింగ్‌లో బిల్డప్ ఒక మిత్ క్రియేట్ అవుతుంది. తర్వాత పోను దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. సో అలాగే ఇప్పుడు ఈ హైడ్రా కూడా బిగినింగ్‌లో వచ్చింది. మెల్లమెల్లగా రేవంత్ రెడ్డికి యాంటీగా మారే పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా వీళ్ళు ఇంకోటేందంటే వీళ్ళ మధ్య ఈ హైడ్రాలో కూడా సమన్వయ లోపం కూడా కనబడుతుంది. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోయి చేసేస్తున్నారా? ఇది ఒక సెంట్రల్ కోఆర్డినేషన్‌గా జరుగుతుందా? ఒక మెథడ్ ఉందా దీంట్లో? దీన్నంతా రంగనాథు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడా? ఇవన్నీ ప్రశ్నలుగా మిగులుతా ఉన్నాయి. ఎందుకంటే పేదలు, మిడిల్ క్లాసు వీళ్ళ బిల్డింగుల జోలికి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వెళ్తున్నారు. కొత్తగా కట్టే వాటిని కూడా ఇంకా కట్టొద్దని చెప్పొచ్చు కానీ ఒక డెడ్‌లైన్ పెట్టి ఈ డెడ్‌లైన్ తర్వాత ఇంకా కట్టితే మేము కూలుస్తామని చెప్పొచ్చు. అప్పుడు కట్టేవాళ్ళు కూడా దీని మీద వాళ్ళు కంప్లెయింట్లు ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇలాగా ఎక్కడెక్కడ బఫర్ జోన్‌లు ఉన్నాయి వాళ్ళకంతా నోటీసులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ బిల్డరు లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి కొన్నారో ఆ డీటెయిల్స్ అంతా కూడా హైడ్రాకి ఇవ్వడం ద్వారా హైడ్రా దాంట్లో ప్రభుత్వ అధికారులు ఆ బిల్డర్ మీద చర్య తీసుకోవాలి. అంతేగాని పేదలు కొన్న వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఎలాగా? సో ఇది కాంప్లెక్స్ ఇష్యూ ఇది. ఇది అంత సింపుల్‌గా అదేదో సినిమాలో లాగా హైడ్రా, రంగనాథ్ ఒక హీరో లాగా ఎంటర్ చేసేయడం కాదు. ఇది అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎవాల్వ్ అవుతున్న క్రమంలో పేదల జోలికి
మిడిల్ క్లాస్ జోలికి వెళ్లకుండా ఉండడం అనేది అవసరం. మరి ఏం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది మనం చూడాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.